ప్రపంచం ఉరుకులు పరుగులుతో పరిగెడుతూ ఉంటుంది. దానితో పాటు ఈ మానవుడు కూడా యాంత్రికంగా తయారయ్యాడు. ప్రతి మనిషి స్ట్రెస్కి గురవుతున్నాడు. ఏ మనిషి అయినా ఈ స్ట్రెస్ నుంచి తప్పుకోవాలంటే యోగానే ఏకైక మార్గం. ఈ యోగా అనేక రుగ్మతలను నుంచి బయటికి మనిషిని కాపాడుతుందంటలో సందేహం లేదు. అసలు యోగా అంటే ఏంటి, ఎవరు యోగాని నేర్చుకోవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి యోగాని నేర్చుకుంటే తన ఆయుష్ను, జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కాబట్టి యోగా పెద్దలు కన్నా కిడ్స్ అనగా చిన్నపిల్లలు నేర్చుకున్నట్లో వాళ్ళు ఈ సమాజానికి మంచి పౌరులుగా తయారవుతారు. నేటి బాలురే రేపటి పౌరులు అనే అతిశయోక్తి ఖచ్చితంగా అమలు జరగాలంటే ప్రతి ఒక్కరు కూడా యోగాని నేర్చుకొని రోగాల బారిన పడకుండా ఉండాలి. ముందర యోగా నేర్చుకునే ముందు ఫస్ట్ ఓంకారం అనే మంత్రంతో ఈ యోగా ప్రక్రియ ప్రారంభమవుతుంది. అన్నింట ఓంకారం నుంచే ఉద్భవించే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ముందర ఓంకారం జపించే ముందు పూర్తిగా మన ఛాతీ నిండా శ్వాసను పీల్చుకోవాలి. అది ఎట్లాగంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తా. ఆ ఈ విధమైన ఓంకారం అకార, ఉకార, మకారాలతో ప్రారంభమవుతుంది. మొదట ఆ అనే అక్షరంతో ఆ అంటే ఈ కంఠం మొత్తం శుద్ధి అవుతుంది. తర్వాత ఉకారంతో ఈ ఛాతీ శుద్ధి అవుతుంది. తర్వాత మకారంతో ఈ నాభి భాగం శుద్ధి అవుతుంది. అనగా ఈ ఓంకారం ఎంత గొప్పగా మానవుడికి ఉపయోగపడుతుంది అనేదానికి మీకు తెలియజేయడం జరిగింది. ఈ ఓంకారం ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓంకారం 3 సార్లు ఉచ్చారణ చేయాలి. ఉచ్చారణ చేశాక ఈ యోగా కార్యక్రమాన్ని పతంజలి అనే మహర్షి అందరికీ తెలియజేశాడు. కాబట్టి ఆయన మనం స్మరించుకోవాలి. యోగా చేసేటప్పుడు ప్రతి కార్యక్రమానికి ముందు కళ్ళు మూసుకొని ఆ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు మనకి నేర్పినటువంటి యోగా అంటే పతంజలి మహర్షి నేర్పినటువంటి యోగా కార్యక్రమం కాబట్టి ఆయనకి ఒక్కసారి మనసులో నమస్కారం చేసుకుందాం. ప్రార్థన, నమస్కార ముద్ర. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య సవేజ్యకీనాం మోపకరోక్తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలి రానతోస్మి ఆబాహు పురుషాకారం శంఖచక్రాధారిణం సహస్రశిర సంశ్రేతం ప్రణమామి పతంజలి. ఎవరైతే పతంజలి మనకి ఈ యోగా కార్యక్రమం అనేది నేర్పాడో ఆయనకి నమస్కారం చేస్తూ ఓం శాంతి 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 అని 3 సార్లు అంటూ ఫ్రంట్ బెండ్ ఆసనం తీసుకోవాలి. ఎవరికి ఈ ఆసనం ఎంతవరకు వస్తుందో అంతవరకు వేయాలి. ఆయన మనం స్మరించుకున్నాం. ఆయన్ని మనకి ఆయన ఆశీర్వాదం కావాలి. ఈ దివ్య
శక్తితో ఉన్నటువంటి పతంజలి మహర్షి మనం ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన్ని ఫస్ట్గా మనం వేడుకున్నాం. అసలు యోగా అంటే ఏంటి? చూడండి, మానవుడు ఈ భూప్రపంచంలో యాంత్రికంగా జీవిస్తున్నాడు. మనశ్శాంతి అనేది కరువై ఉంటుంది. తను మనశ్శాంతి గురించి అనేక పద్ధతులు పాటిస్తున్నాడు. కానీ అతి సునాయాసంగా పతంజలి మహర్షి చెప్పిన యోగా ప్రక్రియ జోలికి మాత్రం ఎవరో వస్తలేదు. రండి, యోగా నేర్చుకోండి, ఆనందించండి. తద్వారా మీ జీవిత ప్రమాణాన్ని పెంచుకోవాల్సిందిగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యోగా అనగానేమి? యోగా ఎవరు నేర్చుకోవాలి? చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఈ యోగాని నేర్చుకోవచ్చు. అసలు మీరు ప్రతి మనిషి యోగా నేర్చుకున్నట్టు ద్వారా రోగాలు లేకుండా తయారవుతారు. యోగాని విడిచిపెట్టేసి 3 పూటలు భోజనం చేస్తూ భోగాల విలాసాలుగా ఉండి ఒక రోగిగా తయారవుతారు. లేక యోగాను నేర్చుకొని తద్వారా ఒక పూట భోజనం చేస్తూ మీరు యోగిగా తయారై రోగాలు లేకుండా ఉంటారు అనేది మీ చేతుల్లోనే ఉంది. అంటే భోగిగా ఉంటారా, యోగిగా ఉంటారా? పురుషులు యోగీశ్వరులుగా తయారవుతారు యోగా నేర్చుకోవడం ద్వారా. అదే స్త్రీలు అయితే యోగినులుగా తయారవుతారు యోగా నేర్చుకోవడం ద్వారా. స్త్రీలు యోగినులుగా తయారవుతారు, పురుషులు యోగీశ్వరులుగా తయారవుతారు అనే దాంట్లో అతిశయోక్తి లేదు. ఈ యోగా అనే ప్రక్రియ 4 పద్ధతులుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాల్లో 12 మంత్రాలు ఉంటాయి, 12 రౌండ్లు ఉంటాయి. 12 రౌండ్లలో 7 రౌండ్లలో 7 భంగిమలు ఉంటాయి. మిగతా 5 భంగిమలు సేమ్ భంగిమలు రిపీట్ అవుతాయి. అంటే 12 సూర్య నమస్కారాలు, 12 భంగిమలు. అంటే 7 భంగిమలు యాజిటీస్గా ఉంటూ 5 భంగిమలు రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. 2 ఆసనాలు. ఈ ఆసనాలు అనేక రకాలుగా మనం పేర్కొనవచ్చు. ఎవరికి ఎన్ని ఆసనాలు వేయాలనుకుంటే అన్ని ఆసనాలు వేయొచ్చు. ఇన్ని ఆసనాలు అని దానికి చెప్పడానికి వీల్లేదు. అనేక రకాల ఆసనాలు ఉన్నాయి. అలాగే 3వది ప్రాణాయామ పద్ధతులు. ఈ ప్రాణాయామ పద్ధతులు కూడా 8 రకాలుగా విభజించవచ్చు. ఈ ప్రాణాయామం చేయటం ద్వారా మన శరీరం దగ్గర నుంచి అన్ని భాగాలు శుద్ధి అవ్వడానికి ఉపయోగపడుతుంది. 4 ధ్యానం. ఆఖరిది ఈ ధ్యానంలోకి వస్తాం. ఈ మనం 4 పద్ధతులుగా తెలుసుకున్నాం. ఈ 4 పద్ధతుల్లో ఇప్పుడున్న టైం మనకు సాల్తలేదు కాబట్టి ఒక 1 అవర్ టైం కేటాయించుకుంటే మొదటగా సూర్య నమస్కారాలకి 15 నిమిషాలు టైం కేటాయిస్తూ, 2 ప్రాణాయామానికి 15 నిమిషాలు కేటాయిస్తూ, 3 యోగాసనాలకి 15 నిమిషాలు కేటాయిస్తూ, 4 ధ్యానంలోకి వచ్చి 15 నిమిషాలు కేటాయిస్తే పరిపూర్ణంగా మీరు ఆ యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. రోజంతా చేయడానికి మీకు సరిపోతుంది. నేను 1 అవర్ దీనికి టైం ఇవ్వలేను అనుకున్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చుకోండి, లేకపోతే 60 మినిట్స్ టైం ఇచ్చుకోండి. 4-15 60 నిమిషాలుగా చేస్తారా, లేకపోతే అలాగ కాకుండా సగం టైమే చేస్తారనేది మీరు నిర్ణయం చేసుకోవచ్చు. పోతే రోజు ఇది చేయాలి అనే నిబంధన అయితే లేదు. ఏదైనా మీరు ఎంచుకోవచ్చు, ఏ కార్యక్రమం అయినా మీరు చేయవచ్చు. పోతే ప్రతిరోజు ఆసనాల్లో శంఖ ప్రక్షాళన ఆసనాలు ఉంటాయి. అవి 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాల ఆసనాలు ప్రతిరోజు వేయడం ద్వారా
మీరు మానసిక ప్రశాంతిని పొందవచ్చు. కొత్త ఆసనాలు వేసినా వేయకపోయినా ఈ 4 ఆసనాలు వేసినా కనీసం సరిపోతుంది. తర్వాత ప్రాణాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి.